హైదరాబాద్‌లో ఎండలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి కదా! మరి ప్రెగ్నెన్సీలో మీరు ఎలాంటి కేర్ తీసుకోవాలి సమ్మర్‌లో? మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. ఎప్పుడూ చెప్తాం అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోకపోతే ప్రెగ్నెన్సీలో మెయిన్‌గా బేబీ చుట్టూ ఉన్న ఉమ్మునీరు అనేది తగ్గిపోతుంది. ఉమ్మునీరు తగ్గినప్పుడు బేబీకి అడిక్వేట్ న్యూట్రిషన్ గానీ, లంగ్స్ మెచ్యూరిటీ గానీ అవ్వదు. సో, దానివల్ల వెయిట్ తక్కువ ఉండడం, బేబీ పుట్టిన తర్వాత బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడం, ఎన్ఐసీయూ అడ్మిషన్స్ ఇలాంటివి పడతాయి. సో, స్టే ఎట్ హోమ్ అండ్ స్టే హైడ్రేటెడ్. ఎక్కువగా హీట్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు మీకు ఎలాంటి సింప్టమ్స్ వస్తాయి? హౌ టు రికగ్నైజ్ సన్ స్ట్రోక్ ఇన్ ప్రెగ్నెన్సీ? ఫాస్ట్ బ్రీతింగ్, పల్స్ ఫాస్ట్ అవ్వడం, ఎక్సెస్ స్వెట్టింగ్, నాసియా, వామిటింగ్, డిజీనెస్, బ్లర్డ్ విజన్ ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇలా మీరు ఎక్కువ సన్ ఎక్స్‌పోజర్ అయినప్పుడు ఈ సిమ్టమ్స్ గానీ మీకు వస్తే వెంటనే డాక్టర్‌ని కలవండి. ఇలా సన్ స్ట్రోక్‌కి మీరు గురైనప్పుడు వెంటనే ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకోవడము, బాడీ టెంపరేచర్ నార్మల్‌కి తీసుకొని రావడానికి యాంటీపైరెటిక్స్ వాడడము, ఇలాంటివి మేము హాస్పిటల్‌లో ఇవ్వడం ద్వారా మీ బాడీ టెంపరేచర్ అనేది తగ్గిస్తాం. సో, ఎక్కువగా ఎండకి ఎక్స్‌పోజ్ అవ్వడం అనేది తగ్గించుకోవాలి. అరౌండ్ 12-5 టైంలో మీరు ఇండోర్స్ ఉండడము, హైడ్రేటెడ్ ఉండడం చేసుకుంటే సన్ స్ట్రోక్ నుంచి కాపాడుకోవచ్చు. మెయిన్‌గా ఫస్ట్ 3 నెలల్లో ఎవరికైతే ఎక్కువగా వాంతులు ఉన్నాయో వీళ్ళు ఒకవేళ ఎక్కువగా సన్ ఎక్స్‌పోజర్ అయితే కూడా సన్ స్ట్రోక్‌కి గురయ్యే ఛాన్సెస్, డీహైడ్రేషన్‌కి లోనవ్వడం ఎక్కువగా ఉంటుంది. సో, స్టే ఇండోర్స్ అండ్ స్టే హైడ్రేటెడ్ మెయిన్లీ డ్యూరింగ్ సమ్మర్స్. థ్యాంక్ యూ.